వస్తున్నారు. ఇందాక ఇక్కడే ఉన్నాడు సార్. దమ్ముకోవడానికి వెళ్ళాడో ఏమో. వస్తున్నాడు సార్. రావయ్యా. You saw the film, Mummy? Mine. Hi. Morning. Good morning. Any calls for me? No calls for you. QTV, good morning. Hi. Hi, Purus. Hey, నా పేరు పురుష్ కాదు, పురుష్. పురుషోత్తం. ఈ జన్మకి నీకు తెలుగు రాదు, షాను పలకలేవు. Hey, ఏంటి మన ఎగతాలు చేస్తున్నావు? నేను ఒక సీనియర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్. నువ్వు ఒక సాధారణ వీసీ, వీడియో కెమెరామెన్. అందరి ముందు నువ్వు ఇలాంటి విరివేషాలు ఎప్పుడు వేయకు. ఓకే మేడం. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? శ్రీశైలం ఉత్సవాలకా? కాదు, పాప ఆల్బమ్ షూట్ చేయడానికి. ఓకే. త్వరగా బయలుదేరు మ్యాన్. నన్ను త్వరగా బయలుదేరమంటున్నారు. ముందు మీరు డ్రెస్ వేసుకోండి. ఇదే నా డ్రెస్ మ్యాన్. ఎక్కడ నీ అసిస్టెంట్ పెల్రామ్? హాయ్ నాన్న. పురుషోత్తమా రారా. అవును, ఇవాళ ఏంటి స్పెషల్? ఇదే స్పెషల్. ఏంటి నాన్న నన్ను రాజకీయ నాయకుడు చేసావు? ఏమిటో తెలియదురా, ఇవాళ నేను సీఎం గా వేయాలనిపించింది. ఇవాళ ఏంటి సడన్ గా? పెళ్లి విషయంగా నీ జాతకాన్ని మన జ్యోతిష్యుడు చూపించాను. అదిరిపోయాడు అనుకో. యోగ జాతకం అంటే ఇదే అన్నాడు. 100 సంవత్సరాల్లో 2 జాతకాలకి యోగం పడుతుందట. ఇంతకు ముందు రాజాజీది ఇలాగే ఉండేది. నువ్వు పెద్ద రాజకీయవాది అవుతావుట. బీబీసీ సిఎన్ఎన్ లో ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పదవో లేక ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ దక్కితే సంతోషించేవాడిని. తెలిసి రాజకీయవా? ఇదొట్టి మురికి కూపన్నానా? చూడండి మన అబ్బాయి పేరు రాబోతుంది. పెళ్ళికి ఫోన్ చేయండి. ఇంకో క్షణం చూపించకూడదు. దారిద్రపు వేదలు పోయింది. ఒక్క 10 సెకండ్లు నీ కొడుకు పేరు చూపించినందుక ఇంత అరిచావు. నేనేదో పామో తెలియని భయపడ్డాను. ఈ ఊళ్ళో మంచినీటి సౌకర్యం ఎలా ఉంది? మన గవర్నమెంట్ వచ్చాక అన్ని సవ్యంగా జరుగుతున్నాయండి. ఈ స్ట్రీట్ లైట్స్ ఎప్పుడు వేశారు? సంవత్సరం అయింది. కాదు, అబద్ధం ఆడుతున్నారు. ఎవరు మాది? చీఫ్ మినిస్టర్ కు ప్లాన్ చేయి. ఈ లైట్స్ ఎప్పుడు వేశారు? మీరు వస్తున్నారని మొన్ననే వేశారు. ఇంకా కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. మీ ముందు అందరూ అబద్ధాలు ఆడుతున్నారు. నిజం చెప్పినందుకు నీకు బహుమానం. చల్లగా ఉండు. దండ దండ. నోరు మూసుకుని నువ్వు తప్పుగా మాట్లాడినందుకు ఉన్న కరెంట్ పీక్కుపోతే ఇట్టకైతే ఎవరు చేస్తాడు? 4 క్వింటాల పిల్ల. హరిశ్చంద్ర వంశం పళ్ళు రాలగొట్టక. అయినా ఈ ఆడపిల్లకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందట? నేనేమన్నాను? నిజం చెప్పుడు కూడా తప్ప. ఎందుకు అందరూ నన్ను తిడతారు? లైట్లు వెలగలేదు కదా చీను. అవును. ఏంటి మ్యాన్, సీఎం కాన్వాయ్ అటు వెళ్తుంది. నువ్వు ఇక్కడ ఎవరికి సైట్ కొడుతున్నావు? ప్లాన్ చేయి మ్యాన్. నేనేమన్నాను? నిజం చెప్పుడు కూడా తప్ప. అవును. ఇప్పుడు మన పోతులూరు ఎందుకు వెళ్తున్నాం? హలో హలో, కంగారు కనకమ్మా. ఏమిటి? నీ పేరు కంగారు కనకమేమో అనుకున్నాను. అయ్యో, కంగారు కనకమని కాదు. పోనీ సింగార కనకమ్మా. అయ్యో, సింగారు కనకమని కాదు. సరే కుసుమ కుమారి. ఇదిగో ఇట్టాడి సెకల్ నా దగ్గర వేయకు. నీ పేరు అడిగితే చెప్పనంటున్నావు, మరి ఎలా పిలవమంటావు? నువ్వే నన్ను పిలవక్కర్లా. ఓయ్ నూకాలు. అయ్యో దేవుడా దేవుడా, అసహ్యంగా ఉంది. నువ్వు పేరు చెప్పేదాకా నీ పేరు నూకాలే. ఓయ్ నూకాలు. పోయ్ తిప్పడా. తిప్పడా? నేను నూకాలనైతే నువ్వు తిప్పడమే. ఓకే కాదు, అబద్ధాలు ఆడుతున్నారు. ఎవరు మాది? చూడు చూడు బొమ్మ చూడు, బయాస్కోపు బొమ్మ చూడు, బయాస్కోపు బొమ్మ చూడు, బొమ్మ చూసి పక్క పక్క నవ్వి చూడు.
మీ ముందు అందరూ అబద్ధాలు ఆడుతున్నారు. నేను లైట్లు వెలగలేదు కదా చీను. నీకు నచ్చిందా? బాలేదు. ఏ? నువ్వు నా ఏడు మొహాన్ని బొమ్మ తీసా, చూడటానికి అసహ్యంగా ఉంది. హలో హలో, నీ బొమ్మ చూసావుగా, పేరైనా చెప్పాడు. ఆ బొమ్మలోనే పేరుంది, చూసుకో. చంద్రముఖి. వావ్, సో నైస్. రాయ్, స్నానం చేస్తుంది నా లవరు. ఛానల్ మార్చు. మార్చేసా. అయ్యో, బెస్ట్ ఆఫ్ హలో. ఉండి చెప్తాను. ఏమయ్యా, నేను స్నానం చేస్తుంటే తీసి దాన్ని టీవీలో వేసి ఊరందరికి చూపిద్దాం అనుకున్నావా? చూపించవయ్యా. తీసిందంతా నాకు చూపించవయ్యా. ఉండి రివైండ్ చేసి చూపిస్తాను. నేనెవరో వెరిదాను అనుకున్నావా? అబే అదేం కాదు. చూడు. జరుగు. జరుగు. అవును, ఎందుకే ఇలా నా బొమ్మలు తీసా? ఆ రోజు నువ్వు ఏడుస్తుంటే నేను తీసానని బాధపడ్డావు కదా, అందుకే నిన్ను అందంగా చూపించడం కోసం పొద్దున్న 5 గంటల నుంచి తీస్తూనే ఉన్నాను. ఇవాళ నిన్ను అందంగా తీసి చూపించాలని అనుకున్నాను. ఇంతలో కాళ్ళేదో గుచ్చుకుని నేను అరిచి నువ్వు అరిచి అంతా చెడిపోయింది. ఏంటి అది? ముళ్ళు. ముళ్ళు కాదు, పళ్ళు. పళ్ళ? పళ్ళు అక్కడ ఉండవే. అయ్యో, పావు కరిచిందయ్యా. ఏమిటి? పావా? అయ్యో అయ్యో, నన్ను పావు కరిచింది, ఏం చేయాలి? ఇదేంటి, మీ ఊళ్ళో పావు కరిస్తే ఎవరో నోరు పెట్టి పీల్చరా? ఈ సకలే వద్దనేది. పావు కరిచింది కూడా తెలియకుండా నా బొమ్మలు తీస్తున్నావా? ఏదో జర్రుగొడ్డు గనక నువ్వు బతికావు. అదే తాచుపావు అయి ఉంటే? నిన్ను సంతోషపరచడం కోసం నేనేమైపోయినా పర్వాలేదు. ఏమైనా చేస్తావా? చెయ్యను. అవును, నువ్వు నా కోసం ఏమైనా చేస్తావా అని అడుగుతావు. నేను అవును అంటాను. ప్రాణం ఇస్తావా అని అడుగుతావు. నేను ప్రాణాలు ఇవ్వను. నీతో కలిసి బతకాలని ఆశపడుతున్నాను. అంతమంది ముందు ముఖ్యమంత్రితోనే నిర్భయంగా నిజం చెప్పేవి. అదేవిధంగా ఇప్పుడు నాతో మనస్ఫూర్తిగా నిజం చెప్పు. చంద్రముఖి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మీద నీకు నేనున్నాను. నువ్వు ఏడవకూడదు. నా చంద్రముఖి ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. ఏది నవ్వు? కమ్ ఆన్. అయితే ఈ ఏడుపు మొహానే తీస్తాను. మరి నవ్వు. కొంచెం అందంగా నవ్వు ముఖి. ఆ ఏడుపు మొహమే బెటరు. సూపర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. శని ఆదివారాలు ఊళ్ళో ఉండరా మీరు? ఎన్నిసార్లు ఫోన్లో పట్టుకోవాలని ప్రయత్నించామో తెలుసా? ఎక్కడికి వెళ్ళారు?
లోకాలను చూడటానికి. ఊరుకోరా తమాషాకి. ఇవాళ మండనే కదా, ఎందుకు లేటు? ఏం లేదు, పెళ్లి విషయమై ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పేరు రిజిస్టర్ చేయడానికి వెళ్ళాను. పెళ్లి విషయంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజా? ఐ జస్ట్ డోంట్ సీ ద కనెక్షన్. హస్బెండ్ పని కోసం బీ సీరియస్. కొంచెం పని గురించి మాట్లాడుకుందామా? మాట్లాడుకుందాం సార్. ఒక ముఖ్యమైన వ్యక్తిని మీరు ఇంటర్వ్యూ చేయబోతున్నారు. ఎవరు సార్? సీఎంని. సీఎం సార్? ప్రతిసారి పొలిటికల్ ఇంటర్వ్యూస్ అని చేసేది జనార్దన్ కదా సార్? జనార్దన్ రాజీనామా చేసి యూటీవీలో చేరాడు. ద్రోహి. తెలీదా? తెలీదు సార్. ఇది మీకు చాలా మంచి అవకాశం. ప్రమోషన్ వచ్చిన వెంటనే ఎవరికి ఇంత గొప్ప అవకాశం దొరకదు. ఐ ఆమ్ ది డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఎస్ ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఏం చేయబడుతుంది? సీఎంతో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ, మేబీ అందుకనే నర్వస్ అవుతున్నాను అనుకుంటా. నెర్వసా? సీఎంని భయపడక్కర్లేదు. ఊరికేదో పక్కింటైనా వెళ్ళి మాట్లాడండి, న్యాచురల్గా ఉంటుంది. ప్లీజ్ ఐడెంటిఫై. మేడం మీ కార్డ్. నమస్కారం. ఈరోజు మన ప్రత్యేక అతిథిగా ఇంటర్వ్యూ ఇస్తున్న వారికి మన ఇండియాలో ఎందుకు ప్రపంచంలోనే పరిచయం అవసరం లేదు. నమస్కారం సార్. నమస్కారం. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కొక్క ఎన్నికల్లోనూ రాబోయే ముఖ్యమంత్రి వాళ్ళకేదో మంచి చేస్తారనే నమ్మకంతోనే ఓట్లు వేస్తున్నారు. కానీ చివరికి వాళ్ళకి మిగిలేది మోసం, అసంతృప్తి. ఇది మీ ప్రభుత్వము చేసింది. దీనికి మీ సమాధానం ఏంటి సార్? ఏంటి మీరనేది? ఇంటింటికి కలర్ టీవీ, పల్లె పల్లెకు డిష్ యాంటెనా, సందు సందుకు ఎస్టీడీ బూతులు అంటున్నారు, ఇంటర్నెట్లు అంటున్నారు. అందరూ టూ వీలర్స్ లో వెళ్తున్నారు. నగల కొట్లలోనూ బట్టల కొట్లలోనూ జనం క్యూలో నిలబడి కొంటున్నారు. సినిమాకి వెళ్తున్నారు, ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారు. అంతవరకు ఎందుకు? అందరూ చెప్పులు వేసుకుంటున్నారు, వాచీలు కట్టుకుంటున్నారు. ప్రజల జీవన స్థాయి పెరిగిపోయింది. గత 15 ఏళ్లుగా పేదరికంతో, పస్తులతో ఎవడైనా చచ్చినట్టు వార్తలు వచ్చాయో చెప్పండి. సార్, మీరు చెప్పిన విధంగా నగల కొట్టు దగ్గర ఏ రైతు నిల్చోవడం లేదు, ఏ కూలీవాడు ఫాస్ట్ ఫుడ్ తినడం లేదు. అడ్డదారిలో సంపాదించిన వాళ్ళు లంచం తీసుకుంటున్న వాళ్ళే మీరు చెప్పిన ఈ సుఖాలన్నీ అనుభవిస్తున్నారు. ఉన్నవాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు అవుతున్నారు, లేని వాళ్ళు ఇంకా నిరుపేదలు అవుతున్నారు. బస్సుల్లోనూ రైళ్లలోనూ నలుగుతున్నారు. ప్రజల కిరసనాయిల కోసం, బియ్యం కోసం గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు. ఉచిత భోజనం కోసమే పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తున్నారు. సార్, మన పిల్లలు ఇంకా రోడ్ల మీద అడుక్కుంటూనే ఉన్నారు కదా సార్? ఆరోపణలు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. చూడండి, నేను పదవిలోకి వచ్చిన తర్వాత విద్యావంతుల సంఖ్య 46% పెరిగింది. కేరళలో 100% ఉన్నారు కదా సార్? ఉద్యోగుల సంఖ్య 19 లక్షల్లో ఉన్నది ఇప్పుడు 33 లక్షలకి పెరిగింది. కాంస్య పథకం తీసుకున్న వాడికన్నా స్వర్ణ పథకం తీసుకున్న వాడికే గౌరవం ఎక్కువ కదా సార్? సరే, నిరుపేదల సంఖ్య గతంలో 35% ఉన్నది ఇప్పుడు 27%కి వచ్చింది. కానీ ఇవాళకి మన పల్లెల్లో ఒక వ్యక్తి యొక్క ఒక రోజు సరాసరి సంపాదన 3 రూపాయలే కదా సార్? చూడండి, సర్వే వివరాలు సరిగ్గా తెలుసుకుని మాట్లాడాలి. సార్, మీరు రాజకీయాలకు రావడానికి ముందు సంపన్న కుటుంబానికి చెందినవారా? కాదు బాబు, సాధారణమైన నిరుపేద రైతు కుటుంబం. ఆహా. మీ జీతం ఎంత సార్? ఏ? అదే, మీ జీతం ఎంత అని. మినహాయింపులు పోను 18,000 రూపాయలు వస్తాయి. అంటే సంవత్సరానికి సుమారు 2 లక్షల రూపాయలు. సో ఎలా చూసినా ఇన్ని సంవత్సరాలుగా మీ మొత్తం సంపాదన ఓ 25 లక్షలు కూడా దాటదు. కానీ ఇవాళ మీ దగ్గర 800 కోట్ల రూపాయలు ఆస్తుంది. అది ఎలా వచ్చిందంటారు సార్? ఇరుక్కున్నాడు మంత్రి గారు. ఈ ఆరోపణ నిరాధారమైంది. కావాలంటే కేసు పెట్టండి. న్యాయస్థానంలోనే నిర్దోషిని నిరూపించుకోవడానికి రెడీ. కేసా? 10-15 సంవత్సరాలుగా విచారణకు నోచుకోక పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య మాత్రమే 14 లక్షలు. నేరస్తులు ఏ భయమో లేకుండా తిరిగి తప్పులు చేయడానికి మూల కారణమే ఈ ఆలస్యం అని నేనంటం లేదు. హ్యూమన్ రైట్ కమిషన్ రిపోర్ట్ అంటుంది. ఇలా ఇంటర్వ్యూని అడ్డం పెట్టుకుని మీరు పేరు సంపాదించడం కోసం ఏ ఆధారం లేకుండా మాట్లాడకూడదు. నేనా? ఆధారం ఉంది. వాళ్లలో ఒక డ్రైవర్ నా పార్టీ వ్యక్తి, ఇంకో డ్రైవర్ నన్ను గెలిపించిన కులం వ్యక్తి. విద్యార్థుల సపోర్ట్ నాకు ముఖ్యం. వాళ్లలో నువ్వు ఎవరి మీద చేయి చేసుకున్నా కూడావే. ఏ కమిషనర్, నో అరెస్ట్, నో టియర్ గ్యాస్. కాసేపు పరిచి వాళ్ళని నోరు పోసుకుంటారు. ఏ షూటింగ్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఎప్పుడు ఇచ్చేవాడిని. దానివల్ల ఎంత పెద్ద ప్రాబ్లం వస్తుందో తెలుసా? 1-2 అద్దాలు పగిలినా పర్వాలేదు. ఇప్పుడు చెప్పండి, మీకు ప్రజా శ్రేయస్సు కంటే మీ పదవేగా ముఖ్యం? చెప్పండి. అయ్యో, అవుట్. వాట్స్ గోయింగ్ ఆన్? సోదరి గారు గాలి తీశాడు.
ఆఫ్ చేయి. చంపేస్తా. కెమెరా ఆఫ్ చేయమని చెప్పు. చలపతే. రై ఏంట్రని అడిగేది? ఆపరా కెమెరా. రై ఆపరా. ఆపమంటుంటే రై రై పట్టతల చెప్పుతో కొడతాను నిన్ను. ఆపరా ప్రోగ్రామ్. ఆపరా. రై ఆపరా. ఇంటర్వ్యూ చేస్తాడు. బలరాం, మేడం కెమెరా కంట్రోల్ రూమ్ పక్కన తిప్పు. ఇక్కడ ఒక అతను చెప్పు చూపిస్తున్నాడు చూడు. చేస్తారు మీరు బోర్డు ఇంటర్వ్యూ. కూల్ డౌన్ అయితే కూల్ డౌన్. ఇది చట్టసభ అయితే వాళ్ళ పార్టీ నుంచి బడి పంపించేయించరా. లైవ్ టెలికాస్ట్ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా చూస్తుంటారు. ముందు అది కింద పడాయి. నేను కనబడతాను. నువ్వు నీ చేతిలో ఉన్న చెప్పు, దానికి ఉన్న పేడ కూడా కనిపిస్తుంది. బా కంపు భరించలేకుండా కింద పడాయి. ఈడికి ఎంపీ సీట్ కావాలంటండి. తమ్ముడు కొంచెం జరుగుతావా? సార్ సార్ కొంచెం లైట్ తీసుకోండి సార్. అయ్యా ఇంకెందుకు మాటలు లేచరండి. అంతే కదా, అయిపోయినట్టేనా? నమస్కారం. సార్ ఇంటర్వ్యూ ఇంకా పూర్తి కాలేదు. లైబ్రరీ రన్ అవుతుంది. ప్రజలందరూ చూస్తున్నారు. నేను అడిగిన ప్రశ్నకి మీరు ఇంకా సమాధానం చెప్పలేదు. సో ప్లీజ్ కూర్చోండి. చక్కగా డబ్బింగ్ చేసుకొచ్చారు. నాకు మళ్ళీ గొంతున్న వాడిని ఎవరినో తీసుకొచ్చి డబ్ చేసి ప్రజల మనసుని చెడగొట్టాలని చూస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆ గొడవల్ని షూట్ చేసిన వాడిని నేనే. ఓహో, అపోజిషన్ పార్టీ వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు? ఇంత క్రితం అపోజిషన్ గా ఉన్నప్పుడు మీరెంత ఇచ్చారు? ఏమయ్యా, చేతిలో మైకు శాటిలైట్ టీవీ ఉందని ఓ కోట్ వేసుకుని ఇష్టం వచ్చినట్టు అడిగితే నేను నీకు సమాధానం చెప్పాలంటావా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. అందుకే 7 కోట్ల మంది మిమ్మల్ని ఎన్నుకున్నారు. సీఎం పదవి అంటే ఏమిటో అసలు తెలుసా నీకు? జీవితంలో ఒక్క రోజైనా సీఎం ఆఫీస్ గడప తొక్కావా నువ్వు? వచ్చి చూడు, ఒక రోజుకి ఎంతమంది వచ్చి నన్ను కలుస్తారు. ఎన్ని సందేహాలు, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని కృతజ్ఞతలు, ఎన్ని నిరసనలు, ఎన్ని పూలదండలు, ఎన్ని బందులు, ఎన్ని చిక్కులు, ఎన్ని టెన్షన్లు కూర్చున్న వాడికేనయ్యా తెలిసేది. ఏదైనా విన్నామా చేశామా అన్నట్టు ఉండకూడదు. ఒక గొడవ జరిగితే దాని మూలం ఏమిటో తెలుసుకొని రేపు ఎవరికి ఏ ఇబ్బందులు కలగని విధంగా నిర్ణయం తీసుకోవాలి. అదే నేను చేసింది. సులభంగా పరిష్కరించాల్సిన సమస్యని మీ స్వలాభం కోసం పెద్ద సమస్యను చేసి ఇప్పుడు కప్పగెత్తులేస్తున్నారే. మంటల్లో చేతులు పెడితే కాల్తాయంటున్నాను. నీకర్థం కాలా? నువ్వు పెట్టి చూడు, అప్పుడు తెలుస్తుంది. ఒక్కరోజు సీఎంగా ఉండి చూడు, అప్పుడు అర్థమవుతుంది. ఇది సరైన సమాధానం కాదే. నేనేమిటి నీ సీట్లో కూర్చోడం ఏమిటి? ఇది వినటానికి బాగుండొచ్చు, కానీ జరిగే పని కాదు. జరుగుతుంది. రాజకీయ చట్టంలో దీనికి అవకాశం ఉంది. చిన్న ఆర్డినెన్స్ వేద్దాం. ఒక్కరోజు ఉండవయ్యా. నేనా? మీరు జోక్ చేస్తున్నారు. నేను సీరియస్ గానే అంటున్నాను. ఒక్కరోజు నువ్వు నా కుర్చీలో కూర్చొని చూడు. నా కుర్చీ ఒక ముళ్ళ పాన్పని, నా పదవి ఒక ముళ్ళ కిరీటమని నువ్వే తెలుసుకుంటావు. దాంతో ఏం చెయ్యొచ్చో ఏం చెయ్యకూడదో నీకు అప్పుడు అర్థమవుతుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి ఎంత కష్టమైందో నువ్వే నా ప్రజలకి చెప్పచ్చు. ఏంట్రా ఇది? సీఎం సీట్లో వన్డే మ్యాచ్ ఆడుకుంటున్నారా? మన సీఎం బీహార్ వచ్చినప్పటి నుంచి అదో టైప్ గా మాట్లాడుతున్నాడు. వద్దు సార్, అది నా పని కాదు. వినగానే జంకుతున్నా చూసావా? అందుకే అధినేతలతో ఆడుకోకూడదు. అంటి అంటనట్టున్న చలి కాచుకోవచ్చు, అగ్గి అంటుకుంటే తనువు కాలిపోవచ్చన్నారు. ఇందుకే నీలాంటి వ్యక్తికి ఒక బాధ్యత ఇస్తూ డైరెక్ట్ గా సవాల్ చేస్తే వెనకడుగు వేస్తున్నావు. ఏంటి, ఉండి చూస్తావా ఒకరోజు? లైవ్ రిలే రన్ అవుతుంది మిస్టర్. ప్రజలు చూస్తున్నారు. సమాధానం చెప్పండి, లేదంటే ఇంటర్వ్యూ ఆపేద్దామా? సరే సార్, ఇది సాధ్యమైతే నేను సిద్ధమే. ఒక్కరోజు నీ పదవిలో ఉండి చూస్తాను. ఈయనేదో పార్టీ మీటింగ్ అనుకుని గాలిగా మాట్లాడి గోతులో పడ్డాడు. ఇది మంచిదే. మన సర్వీస్ లో ఒక్కరోజైనా చదువుకుని సీఎంతో పనిచేసినట్టు. ఇది నా రాజీనామా పత్రం. ఇవి శ్రీ పురుషోత్తం గారిని ఒకరోజు ముఖ్యమంత్రిని చేయడానికి 190 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన మద్దతు పత్రాలు. ఎన్ పురుషోత్తం అనే నేను భారత రాజ్యాంగం పట్ల
నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ ఒక్కరోజు ముఖ్యమంత్రి పదవీ స్వీకారం భారత రాజకీయ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడానికి ప్రపంచంలో ఉన్న అన్ని టీవీ ఛానల్స్ మన రాజధానికి చేరుకున్నాయి. Sir, come on, let's go. రండి సార్. అబ్బా ఇప్పుడే వస్తారు, ఆయన డిస్టర్బ్ చేయకండి. అందరికీ నమస్కారం. సార్ మీరు అనంతరావు ఐఏఎస్, డిపార్ట్మెంట్ ఆఫ్. ఐఎమ్ సారీ, ఇప్పుడు పరిచయంకి టైం లేదు. హియర్ ప్లీజ్, కమింగ్ టు ద పాయింట్. మన దేశం ముందుకు పోకుండా ఉండడానికి కారణం ముగ్గురు. ఒకరు వాళ్ళ బాధ్యతలు సక్రమంగా చేయని వాళ్ళు, రెండు బాధ్యతా నిర్వహణని అడ్డుకునే వాళ్ళు, మూడు అధికారాన్ని దుర్వినియోగపరిచేవాళ్ళు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి బెదిరించో, కాకాపట్టో, లంచాన్నిచ్చో, లేక తను తీసుకున్న లంచంలో భాగం ఇచ్చో కప్పిపుచ్చుకుంటున్నారు. ఇది ఒక సాధారణ ప్యూ నుంచి మొదలై ఐఎమ్ సారీ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, మంత్రుల వరకు జరుగుతుంది. వీళ్ళని ఎవరు శిక్షించడం లేదో, వీళ్ళకి అసలు ఎలాంటి భయమో లేదు. కరప్ట్ ది కోర్. ఇటువంటి వాళ్ళ మీద లెక్కకు మించిన కేసులున్నా ఎటువంటి చర్యని తీసుకోకుండా అట్టడుగును పడేసి ఉంచారు ఆ ఫైల్స్. అవన్నీ 1 గంటలోగా నా దగ్గరకు తీసుకురావాలి. ఫోన్ చేయండి, ట్యాక్సీలో వెళ్ళండి, టెలెక్స్ ఇవ్వండి, హెలికాప్టర్ వెళ్ళండి, ఐ డోంట్ మైండ్. బాయ్ 1 అవర్, జస్ట్ 1 అవర్. 1 గంటలోగా అందరి పేర్లు ఉన్న లిస్టు నా దగ్గరికి రావాలి. రాలేదా మీ పేర్లు ఆ లిస్టులో చేర్చాల్సి ఉంటుంది. జస్ట్ మీ ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ లిస్ట్ తీసుకుని మనం ఏం చేయబోతున్నాం? అంతమందిని సస్పెండ్ చేయబోతున్నాను. ఓకే, మీటింగ్ పూర్తయింది, మీరంతా వెళ్ళచ్చు. కొట్టాడండి మొదటి బాల్లోని 6 సార్. ఇది చూడండి సార్. పట్టుకోండి. ఓయ్, ఏంటిది? మ్యాగ్నెట్ సార్. వీడు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న అయస్కాంతం శక్తి అనే పాఠాన్ని ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడు చూసారా? ఎంత బరువు ఉంటుంది? 200 గ్రాములు ఉంటుంది. 2 కిలోల చక్కెరకే 200 గ్రాములు నొక్కుతున్నావంటే దీని అట్టం పెట్టుకుని రోజుకి ఎంత నొక్కేస్తున్నావరా? నువ్వు మనిషివేనా? కొట్టేరట్టారా? అరే ఇదే తొంకరాస్తా. వరల్డ్ కప్ ఏంటిది? ఎటు పోసినా 2.5 లీటర్లే పట్టేట్టుంది. వీడి కిరోసిన్ కొలిచి కమిషన్ కొడతలో పెద్ద వరల్డ్ కప్ కొట్టేట్టున్నాడు సార్. పట్టుకోరా సార్. లెక్క చూస్తే ఈడు రోజుకి 1500 కమిషన్ కొడుతున్నాడు. అంటే నెలకి చీఫ్ మినిస్టర్ జీతం కంటే ఈ నొక్కుడు ఎక్కువ. ఇదంతా ఎవడప్ప సొమ్ము? వీళ్ళందరి సొమ్ము. ఇలా చూడు, వీధిన పేపర్లు పోగేసి, ప్లాస్టిక్ పోగేసి, ఇంటి పనులు చేసి, కూలి పనులు చేసి, పాల ప్యాకెట్ తెచ్చిచ్చి రోజు మొత్తం కష్టపడి సంపాదించిన పేదవాళ్ళ సొమ్ము. సార్ వీడిని ఏం చేద్దాం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఆగండి సార్. జనం మంచి కసి మీద ఉన్నారు. వాళ్ళకి అప్పచెప్పామంటే పడికట్టు రాళ్ళు పెట్టి పచ్చడి చేసేస్తారు. వద్దు, వీడిని పనిలోంచి పీకేయాలి. నీ పేరేంటి? సార్ 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 నీ పేరేంట్రా? ఏం చెప్పా? నీ పేరేంటి? ధర్మయ్యండి. పేరు చూడండి, ధర్మయ్య. Get out. ఇక్కడి నుంచి నాకు ఫోన్ చేసింది ఎవరమ్మా? నేనే సార్. ఆ అమ్మాయికి ఏమైంది? రౌడీ బుక్ కూడా చేస్తే దెబ్బలు తగిలే, అందుకే హాస్పిటల్కి తీసుకెళ్లారు. మిస్టర్ ముద్దుకృష్ణ, వెంటనే ఫాలో చేయండి. ఈవిడేసింగ్ జరుగుతుందని కంప్లైంట్ ఇస్తే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? చిన్న విషయం సార్, వీళ్ళు పెద్ద చేస్తున్నారు. కాదు సార్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఊరుకోమని మాట. నువ్వు చెప్పమ్మా. పక్కనే ఉన్న కొత్తపేటలో 10-15 మంది రౌడీ వదలు ఉన్నారు.
వాళ్ళ ఆడపిల్లల్ని ఏడిపించడమే పని. వాళ్ళందరికీ లీడర్ రంగానే పెద్ద రౌడీ, రాజకీయపరమైన హత్యలు చేస్తూ ఉంటాడు. రూలింగ్ పార్టీ సపోర్ట్ ఉందని వాడి మీద వెళ్ళి ఏ యాక్షన్ తీసుకోవడం లేదు. ఆ ధైర్యంతో పిచ్చెక్కిన కుక్కల్లాగా మీద మీద పడుతున్నారు. వచ్చేప్పుడు వెళ్ళప్పుడు వెనకాల కొడుతున్నారు. వింటానికి సిగ్గేట్లా? వాళ్ళని పట్టుకోవడానికే మీ జీతాలు ఇస్తుంది యూస్లెస్ ఫెలోస్. సార్ ఆ ఏరియాలోకి పోలీసులు వెళ్ళలేరు సార్. వెళ్ళిన కానిస్టేబుల్ని హెడ్ ఇన్స్పెక్టర్ని అందరూ నరికారు సార్. మీకు యూనిఫామ్ ఇవ్వాలా? ఆయుధాలు ఇవ్వాలా? సార్ కమిషనర్ నాకు అంత అధికారం ఇవ్వలేదు సార్. సార్ మంత్రి నాకు అధికారం ఇవ్వలేదు సార్. హే ఎవ్రీబాడీ, మిస్టర్ ముద్దుకృష్ణ సార్, అంతండి వీళ్ళందరినీ ఒక్కళ్ళు వదలకుండా లిస్టులో చేర్చండి. ఒక్కళ్ళు వదలకుండా. వేగంగా ఇక్కడికి వచ్చేసాడండి. మీ మంత్రులు 12 మంది అవినీతికి పాల్పడ్డారు. అందుకు కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. క్షమించాలి, వాళ్ళని అరెస్ట్ చేయడం తప్ప వేరే దారి లేదు. ఎవరి మీద చేయబడితే పాతేస్తాను. సార్ వాళ్ళని రమ్మనండి. ఎస్ సార్. కంపెనీ కమింగ్. నీ శవం ట్యాంక్ బండ్ లో తేలాలనుందా? అదంత తేలిక కాదు. విలేకరులు చూస్తున్నారు, వాళ్ళని కోఆపరేట్ చేయమని. యూ కెన్ ప్రొసీడ్ నౌ. ఎస్ సార్. ఏంటి చౌదరి గారు? ఒక్క రోజులో నేను సేవ గానీ సాధన గానీ ఏమీ చేయలేదు. ఈ పదవికి తగిన పనులు మాత్రమే నేను చేశాను. ఇదే మీరు 5 ఏళ్లుగా చేస్తున్నట్టయితే మన రాష్ట్రం బంగారు భూమి అయింటేది. నీ సలహాలకి కృతజ్ఞతలు. నీ ఒక్కరోజు పూర్తయింది. నువ్వు వెళ్ళొచ్చు. ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. చివరిగా నేను చేయాల్సింది ఒకటి ఉంది. ఇంతమంది చేసిన తప్పులకి మూలకారకులు తమరే. వాళ్ళ అవినీతిలో మీకు కూడా కొంచెం భాగం ఉంది. అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. స్కూల్ పిల్లాడిలా మాట్లాడుకో. నీకు చట్టం తెలీదు. ఒక సీఎం అరెస్ట్ చేయడం అంటే తేలికైన విషయం కాదు. అందుకు గవర్నర్ సంతకం, సుప్రీంకోర్టు ఉత్తర్వు, 1,00,000 ఫార్మాలిటీస్ ఉన్నాయి. వివరాలు తెలియకుండా మాట్లాడుకుపో. క్షమించాలి, ఇవాళకి నేనే సీఎంని, మీరు సాధారణ వ్యక్తి. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కావాల్సిన అధికారం నాకుంది. వీరిని అరెస్ట్ చేయండి. ఇది నా లిస్టులో లేదే. అదిరిందబ్బా. నీకు మంచి రోజులు మొదలయ్యాయి బాబు. రిలీజ్ అయ్యాడని నేను చచ్చానే. లైట్ పక్క పెట్ట, లైట్ పక్క పెట్ట. నా చంద్రముఖి నాకేమిస్తుందని ఆశతో వస్తే మొహం తిప్పుకుని వెళ్ళిపోతున్నావే? ఏ ఏమిటి, ఎందుకు కన్నీళ్ళు? అందరూ కలిసి తొలి పంట ధాన్యం ఇచ్చి ఆ దేవుడు స్థానంలో నిలిచారు. నీకు నేనే ఇవ్వగలను. అన్నిటికన్నా విలువైనది ప్రాణం అంటారు. నేను ప్రాణాన్ని ఇవ్వను. నీతో కలిసి బతకాలని ఆశపడుతున్నాను. ప్రాణం కన్నా విలువైనది శీలం. తీసుకో. చంద్రముఖి, ఏమిటిది? ఇంతకన్నా నీకు ఇవ్వడానికి నా దగ్గర ఇంకేమీ లేదు.
వాళ్ళిచ్చిన ధాన్యం ముఖ్యం కాదు, అభిమానం ముఖ్యం. నిన్ను నువ్వే నాకు ఇచ్చుకోవడం ముఖ్యం కాదు, నువ్వు నా మీద ఉంచుకున్నావే నమ్మకం, ఆ నమ్మకమే ముఖ్యం. నాకు అది చాలు. చౌదరి గారి ప్రభుత్వం చేసిన అవినీతి కుంభకోణాన్ని ఒక్కరోజు ముఖ్యమంత్రి పురుషోత్తం బట్టబయలు చేయడంతో మిత్రపక్ష నాయకుడైన తిరుపతి స్వామి తన మద్దతును ఉపసంహరించుకున్నారు. దాంతో చౌదరి గారి ప్రభుత్వం రద్దు చేయబడింది. మళ్లీ ఎన్నికలకు పిలుపు ఇవ్వబడినది. రాబోయే ఎన్నికల్లో ఎవరు పదవిలోకి రావాలనుకుంటున్నారు? గతంలో ఉన్న ఆయన 300 కోట్లు తిన్నాడని ఈయనకు ఓటేస్తే ఈయనేమో 500 కోట్లు తిన్నాడు. నిన్నటిదాకా మద్దతు ఇచ్చిన తిరుపతి స్వామి పెద్ద యోగుడైనట్టు సమయం చూసి జారుకున్నాడు. ఒట్టి అవకాశవాది. మళ్ళా ఏళ్లలో ఎవరైనా తీసుకొచ్చి కూర్చోబెట్టారనుకో మనల్ని చెరువు బిప్పుని చేసేస్తారా? వీళ్ళెవరు వద్దయా? కొత్తగా ఎవరైనా రావాలి. నన్ను అడిగితే ఆ ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారే పురుషోత్తం, వారు రావాలండి. వావ్, పురుషోత్తమేనండి సరైన వ్యక్తి. నా పురుషోత్తం 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 అండి. ఏమిటండి అంబులెన్స్ నుంచి తీస్తున్నాడు? పురుషోత్తం పురుషోత్తం ఏమైంది? మా అబ్బాయికి ఏమైంది? తల మీద కట్టేమిటి? మీరేం కంగారు పడదమ్మా, క్యూటీలో చిన్న గొడవ, దెబ్బలు చిన్నవే, కట్లో పెద్దవి కట్టారు. ఏమిట్రా ఏమిట్రా మన కుటుంబానికి మాత్రమే ఇలా జరుగుతుంది. ఒక పక్క కరెంట్ కట్ చేశారు, నీళ్లు ఆపేశారు, ఫోన్ కూడా కట్ చేశారు, కసాయి మనుషులు ఇల్లు పడగొట్టేశారు. నువ్వు ఒకే ఒక రోజు ముఖ్యమంత్రి అయినందుకు పగపట్టి చేసిన పనిరా. అమ్మ లోపలికి తీసుకెళ్ళండి. అయ్యో దీనిద్దరితో వదిలిపెట్టను. క్యూటీవీలో చొరబడి నన్ను కూడా కొట్టారు. ఇదంతా చౌదరి పని. ఆయన మనుషులని నేను కళ్ళారా చూశాను. బలరాం, నువ్వు వెంటనే వెళ్ళి లారీకాన్ని తీసుకురా. ఉండవయ్యా, ఏం చేయబోతున్నావయ్యా? కేసు పెడతావా? ఐడియా మంచిదే. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న కేసులో 14 లక్షలు నువ్వే ఇంటర్లో చెప్పావు. నీ కేసు పూర్తి అయ్యేటప్పుడు 10 సంవత్సరాలు పడుతుంది. ఈలోగా ఆ లాయర్ గారు 2 సార్లు తన్ను తింటాడు. ఏమయ్యా, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎంతమంది రాజకీయ నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టలేదు? ఏనాడైనా ఒక్క రాజకీయ నాయకుడు అని శిక్ష అనిపించాడా? ఆ కేసు పూర్తయ్యే లోపల వీడు హాయిగా అనిపించి చచ్చిపోతాడు. ఆ ఫైల్ మాత్రం బొద్దింకలు ఫుడ్ అయిపోద్ది. అందుకని ఊరికే వదిలేయమంటారా? నేను మీడియా వ్యక్తిని. అన్ని టీవీలను పత్రికల్ని పిలిచి ఆ చౌదరిని చీల్చి చెండాడి పారేస్తాను. క్యూటీవీని ధ్వంసం చేశారు, చూసావుగా. అయినా నేనేం తప్పు చేశాను సార్? మన దేశంలో మంచి చేసినా తప్పే. నేను ఇంటర్వ్యూ చేశాను తప్ప? అది నా డ్యూటీ సార్. నేను ఒకరోజు ముఖ్యమంత్రిని అవడం ఊహించండి. న్యాయంగా పదవిలో ఉండాల్సిన వాడు ఏం చేయాలో అదే నేను చేశాను. అన్న ప్రకారం నా పని అయిపోయింది. నేను నా పాత జీవితానికి తిరిగి వచ్చేసాను. నేను ఒక సాధారణమైన వ్యక్తిని. ఇంకా ఎందుకు సార్ నన్ను తరివి కొడుతున్నారు? నువ్వు మామూలు మనిషిని ఎవడన్నాడయ్యా? ఎప్పుడైతే ఒక రోజు ఆ సీట్లో కూర్చున్నావో అప్పుడే రాజకీయ నాయకుడు అయిపోయావు. ఇక చూడు, రాజకీయం అది నిడిచిపెడదు. రేపు వాడు గెలిస్తే పోలీసులతో కొట్టిస్తాడు, ఓడిపోతే రౌడీలతో కొట్టిస్తాడు. నువ్వు మాత్రం ఎక్కడికి పోలేవు. మరి దీనికి ఏం సార్ ముగింపు? ఒకటేమో కుటుంబంతో సహా వెళ్ళి బర్మాలో సెటిల్ అవటం, రెండోది రాజకీయాల్లో దిగటం. నాకు రాజకీయాలతో ఎక్కడనయ్యా రాజకీయ నాయకులు సక్సెస్? నిలబెట్టి అడగాల్సిన జనమే నోరు మూసుకున్నబట్టే ఈ రాజకీయ నాయకులు ఆటలు సాగుతున్నాయి. ఈ జనానికి పట్టే శాపం అయ్యా. ఒక్క మాట చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. మీలో చైతన్యం రానంత వరకు ఈ దేశం బాగుపడదు. ఆటో ఆగరా. కుదరదు, అంతా నా కంట్రోల్లో ఉంది. ఎంతో మంది బయట వెయిట్ చేస్తున్నారో తెలుసా? కేవలం నీ ఒక్క మాట కోసం కోట్ల రూపాయలు వ్యాన్లు పెట్టుకుని నిన్ను కొనడానికి ఎదురు చూస్తున్న అపోజిషన్ పార్టీ ఒకవైపు, ఇండిపెండెన్స్ ఒకవైపు, నిన్ను కొట్టారని తెలిసి తట్టుకోలేక నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న యువజన సంఘం ఒకవైపు, ఏ టీవీ ఆన్ చేసినా పురుషోత్తం అని నీ పేరు కలవరించే ప్రజలు ఒకవైపు, అన్నిటినీ మించి రాజకీయాల్లో ఇది ఒక నూతన అధ్యాయం అని ఇండియాలోనే కాదు CNN, BBC ప్రపంచం మొత్తం నీ సమాధానం కోసం ఎదురు చూస్తోంది. నువ్వే నిర్ణయం తీసుకున్నా? అందరికీ చేయితే దండ పెడుతున్నాను. ఇప్పుడు నేనేది మాట్లాడదలుచుకోలేదు. నేను ఒక సాధారణ మనిషిని. దెబ్బలతో గాయాలతో ఎన్నో రకాలుగా అలసిపోయాను. దయచేసి నన్ను పురుషోత్తం ఒకసారి హలో మిస్టర్ పురుషోత్తం, చెప్తాను రా. చూడు జనాన్ని.
పురుషత్వం. వీళ్ళంతా డబ్బులు ఇస్తే వచ్చిన జనం కాదు. తాగడానికి సారాయి, నంచుకోవడానికి ఉప్పు చేప ఇచ్చి లారీల మీద తీసుకొచ్చిన జనం కాదు. అభిమానంతో వచ్చిన వాళ్ళయ్యా. ఒక్కొక్కళ్ళ ముఖాల్లో ఉన్న టెన్షన్ చూడు. ఓ మంచి నాయకుడు రాకపోతుందా, ఓ మంచి ప్రభుత్వం రాకపోతుందా, ఓ మంచి భవిష్యత్తు రాకపోతుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ రోజుల్లో ఎవరిని అడిగినా డాక్టర్ అవ్వాలనో, ఇంజనీర్ అవ్వాలనో, లాయర్ అవ్వాలనో అనుకుంటున్నారు తప్ప ఒక్కడైనా రాజకీయ నాయకుడు అవ్వాలనుకుంటున్నాడా? అదేమిటంటే రాజకీయం ఒక బురదగుంట అంటారు. అది తెలిసినప్పుడు దిగి శుభ్రం చేయొచ్చు కదా. అది వదిలేసి రాష్ట్రాన్ని అడ్డమైన రాజకీయ నాయకులు చేతిలో పెట్టి ఆ కంపులో బతుకుతున్నారు. నీలాంటి యువకులు ఏమనుకుంటున్నారు? మంచి చదువుకుని ఉద్యోగంలో చేరి లక్షణమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని ఆ తర్వాత 40 సంవత్సరాలు కొంచెం కూడబెట్టుకుని ఔటర్ సిటీలో 400 గజాల స్థలం తీసుకుని అందులో 200 గజాలు ఇల్లు కట్టుకుని దానికి మంచి రంగు వేయించి ఈజీ చైర్ లో కూర్చుని హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుకుంటూ నా కుటుంబం నా పిల్లం అంటూ చావాలి. బావయ్య, ఇలాగే నా కుటుంబం నా పిల్లలే ముఖ్యమైన గాంధీ గారు అనుకుంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చేదా? థామస్ ఆల్వా ఎడిసన్ అనుకుంటే కరెంట్ వచ్చిండేదా? గ్రహం బెల్ అనుకుంటే ఇవాళ ఎవరు టెలిఫోన్లోనూ సెల్లారను మాట్లాడుకునేవారు కాదు. పట్టుపురుగు కూడా తను చచ్చిపోయే ముందు తన భూమితో 10 మంది 100 సంవత్సరాలు చెప్పుకునే పట్టుని చచ్చిపోతుంది. మనం మనుషులు అయ్యా. అతను ఎవరయ్యా? అతనికి నీకు సంబంధం ఏంటి? నిన్ను చూడటానికి అతను తెల్లవారుజాము నుంచి ఇక్కడ ఎందుకు కూర్చుని ఉండాలి? తమ్ముడు, ఎందుకు వచ్చావయ్యా? నాకు మళ్ళీ మన దేశం అవిటిదైంది. నాయకుడి వై నడిపించన్నా. ఎన్నికల్లో సంచలన అభ్యర్థి పురుషోత్తం కనీ విని ఎరుగని ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. వారి పార్టీ అభ్యర్థులందరూ అన్ని నియోజకవర్గాల్లోనూ అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొంది కొత్త రికార్డును సృష్టించారు. వీరి పార్టీ అభ్యర్థులపై పోటీ చేసిన ప్రత్యర్థులందరూ డిపాజిట్లు కోల్పోయారు. ప్రపంచ రాజకీయ చరిత్రలోని 97% ఓట్లు వేయడం ఇదే మొదటిసారి. 28 సంవత్సరాల యువకుడు ఒక రాష్ట్రానికి పదవి స్వీకరించడం కూడా ఇదే మొదటిసారి. ప్లీజ్ క్యారీ ఆన్. కులఘర్షణల్ని రచ్చగొట్టిందే మాజీ ముఖ్యమంత్రి చౌదరి అని వారి మీద నేరం మోపి వారిని పదవిలోంచి దించేశారు. వాటిని అరికట్టడానికి మీరేం చేయబోతున్నారు? మన రాష్ట్రంలో మొత్తం 350 కులాలున్నాయి. కానీ నా గవర్నమెంట్ లో అన్ని కులాలుండవు. ఈ 350ని 4 చేస్తాను. అర్థం కాలేదు. ఇక ఏ స్కూల్ కాలేజ్ అప్లికేషన్ లోనూ కులం అనే కాలమే ఉండదు. 4 విభాగాలు మాత్రమే ఉంటాయి. ఎస్సీ ఎస్టీ, మోస్ట్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్. మీరు ఏ విభాగమో తెలియపరిస్తే చాలు. మీరు ఈ విధానంతో బడుగు వర్గాల కేటాయింపులకు ఉద్యోగ అవకాశాలకు అడ్డుపడుతున్నారు. మన రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు ఈ 4 విభాగాల్లో ఏదో ఒక విభాగంలో ఉంటాయి కదా. సో వాళ్ళకి మామూలుగా అందే సౌకర్యాల్లో ఎటువంటి మార్పు ఉండదు. దీనివల్ల కొన్ని కులాల మద్దతు కోల్పోతారేమో. దాని గురించి నాకు దిగులేదు. ఇలా ప్రతి ఒక్కరూ కులాల సపోర్ట్ పోతుందని భయపడుతున్నందుకే ఇవాళ రాష్ట్రంలో ఏ ఒక్క మంచి పని కూడా ధైర్యంగా చేయలేకపోతున్నాం. ఈ రోజు సందుకి బంకు కొట్లలాగా కులాల సంఘాలు పుట్టుకొచ్చి రాష్ట్రాన్ని భయపెడుతున్నాయి. వీటన్నిటికీ భయపడే వ్యక్తిని కాదు నేను. రాష్ట్రానికి ఏది మంచిదనుకుంటానో అది చేసి తీరుతాను. మీ సాహస నిర్ణయంలోని ఆంతర్యం ఏంటి? ఇంకో 25 సంవత్సరాల తర్వాత తరాల వారికి వాళ్ళది ఏ కులమో వాళ్ళకే తెలీదు. నా తర్వాత రాబోయే వాళ్ళు 4 2 చేస్తారు, 2ని 1 చేస్తారు. చివరికి ఒకే ఒక కులం మిగులుతుంది, మనుష్య కులం. వెల్,
స్వీకరించే ఎన్ పురుషోత్తం అనే నేను ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజల సంక్షేమానికి నా సొంత ఇష్టాయిష్టాలకు తావివ్వకుండా పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నీకు మా అమ్మ నాన్న ఏం ద్రోహం చేశారా? వాళ్ళని ముక్కలు ముక్కలు చేసావు కదరా. నాకు నడకనైపోయిన నా తండ్రి కాళ్ళు చేతులు కావాలి. నన్ను గుండెలో పెట్టుకు పెంచిన నా తల్లి గుండె ఎక్కడా ఎక్కడా ఎక్కడా? ఏమా, అందరూ తల్లిదండ్రులు చనిపోతే పాతిస్తారు లేదా తగలబెడతారు, కానీ నేను మా అమ్మ నాన్నే కడిగేసి వచ్చానప్ప. దానికి కారణం సీఎం పదవంటే అంత ఈజీ అనుకున్నారా? డమాల్ డుమిల్ని ఏమేమో చేశారు. అది ఇష్టం లేని కులాల వాళ్ళు, తీవ్రవాదులు, రహస్య శక్తులు, ఇలా అనేక మంది శత్రువులు ఉంటూనే ఉంటారు. ఎక్కడేం జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. మాట్లాడుకో. నిన్ను తీసుకుపోవడానికి చట్టం వస్తుంది. మహేశ్వరి తల చెదరగొట్టిపోయాడు. నువ్వే నువ్వు. చలపతి, వాడు నన్ను అరెస్ట్ చేసేలోగా వాడి ప్రభుత్వం పడిపోవాలి. ఎక్కడ చూసినా సమ్మెలు, బంతులు, కులకర్షణలు జరగాలి. అక్కడక్కడ బాంబులు పేలాలి, జనం చావాలి. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పాలి. నన్నెందుకు రమ్మన్నావు? నేనుగా వచ్చి ఈ సీట్లో కూర్చోలేదు, నీ దగ్గర నుంచి లాక్కోలేదు. లక్షలాది మంది ప్రజలు నా ఇంటికి వచ్చి నేను వాళ్ళకి మంచి చేస్తానని నమ్మి నాకు ఓట్లు వేసి ఇక్కడ కూర్చోబెట్టాను. నేను వాళ్ళకి ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను, కానీ నువ్వు అడ్డుపడుతున్నావు. చెయ్యి, నిక్షేపంగా చెయ్యి. నేనేం వద్దనలేదే. వద్దన్లా, చెడగొడుతున్నారు. మీరంతా గవర్నమెంట్ ని ఎలా పడగొట్టాలని ఆలోచించే తెలివిలో 100వ భాగం ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించినట్టయితే మన దేశం ఎంతో ముందుకెళ్ళేది. ఎప్పుడు చూసినా సమ్మెలు, బంధులు, కులకర్షణలు, బాంబులని ఏదో ఒక సమస్య లేవదీస్తూనే ఉన్నారు. నేను ప్రజల గురించి ఆలోచించినా ఎక్కడ బాంబులు పెడుతున్నారో మీ వెనకబడి తిరగనా? మొదటి నుంచి నువ్వు నా మీద నిందలు వేస్తూనే ఉన్నావు. పోలీసులు నీ చేతుల్లోనేగా. కేసు పెట్టు, విచారణకు కమిషన్ వెయ్యి, నిరూపణ అయితే ఉరిశిక్ష వెయ్యి. నేనే వద్దనలేదే. చట్టం నుంచి ఒక రాజకీయ నాయకుడు ఎలా తప్పించుకుంటాడో నాకు తెలుసు. నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. నేను నిన్ను చంపుతాను. నా దెబ్బకు తట్టుకోలేకపోతున్నావు కదా. జీవకారుణ్యం దోవల మీద చూపించకూడదు. నేను 30 సంవత్సరాలు రాజకీయాన్ని అవపోసన పట్టిన వాడిని. ఇప్పుడు నేను నీ చోటకొచ్చాను. ఇది బయట అందరికీ తెలుసు. ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నావు. నన్ను చంపి నువ్వంత తేలిక తప్పించుకోలేవు. నీకు 30 సంవత్సరాలైతే నీతో పరిచయమైన ఈ 1 సంవత్సరంతో నేను 31 సంవత్సరాల రాజకీయ నాయకుడయ్యాను. ఇప్పుడు నేను కాలుస్తున్నాను, నిన్ను కాదు, నన్ను. నన్నే మోసం చేస్తావా? చావరా! నేనేంటి మీ సీట్లో కూర్చోలేను సార్. ఇది వింటానికి బాగుండొచ్చు, కానీ జరిగే పని కాదు. జరుగుతుంది. ఒక్క రోజు ఉంటే చూడవయ్యా. దట్ వాస్ అ గుడ్ ఇంటర్వ్యూ.
బాబు, నాకు వ్యవసాయం తెలిసినంతగా వ్యవహారం తెలియదు. నా కూతురు మాత్రం సుఖంగా ఉంటే చాలనుకున్న చిన్న స్వార్థపరుణ్ణి. కానీ నువ్వు ప్రజల కోసం కన్ను వాళ్ళని త్యాగం చేసి పలకరించే దిక్కు లేకుండా ఒంటరిగా ఉన్నావు. సుఖంగా ఉండండి.